హాయ్ మా ఈరోజు నుంచి ఇంకా పెళ్ళికి ముందు జరిగిన వీడియోస్ ఇస్తూ ఉంటాను వచ్చింది కొంచెం కొంచెం మాట్లాడతాను మా దాని గురించి ఈరోజు మీరు హల్దీ ఫంక్షన్ చూడబోతున్నారు సో హల్దీ ఫంక్షన్ వచ్చేసి 19th మార్నింగ్ పెట్టుకున్నామ్మా డిసెంబర్ 19th మార్నింగ్ సో 10:30 నుంచి రమ్మని చెప్పామన్నమాట స్నిగ్గీ వాళ్ళైతే 9కే వెళ్ళిపోయారు రెడీ అయిపోయి మనోజు స్నిగ్గీ వాళ్ళకి ఫొటోస్ అబ్బా వేల ఫొటోస్ తీసుకున్నారు ప్లస్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఇంకా వాళ్ళతో కలిసి ఒక ఉయ్యాల్లో కూర్చొని మీరు చూస్తారు చూడండి ఇప్పుడు నేను వెళ్ళేటప్పటికి కూడా ఆ ఉయ్యాల్లో కూర్చొని ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు అందరు వచ్చేసారు గెస్ట్లు అందరూ కూడా అయినా కానీ అక్కడ నుంచి రావడం లేదు నాకు కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చి అరిచాను ఎంతసేపు అసలు టైం అయిపోతా ఉంది ఎప్పుడు మళ్ళీ ఇదంతా ఇంకా వాళ్ళది ఇంకా ఏదేదో ఉందన్నమాట అంటే ఆ గన్స్తో అంతా వాటర్ పెట్టడం దానికి సపరేట్గా సెట్టింగ్ పెట్టారు తర్వాత అందరూ వచ్చి అక్షింతలు వేయాలి అదొకటి ఉంటుంది కదా హల్దీ ఫంక్షన్లో కూడా సో స్నిగ్గీ ఇంకా 5 minutes అంటే లాస్ట్లో అరిచాను ఫొటోస్ వాళ్ళని కూడా అరిచాను మా కోపం వచ్చింది ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళనే తీస్తున్నారు వచ్చిన గెస్టులను ఎవరిని తీయడం లేదు సో మనకేంటి గెస్టులు కూడా ఇంపార్టెంట్ కదా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదనేది తెలియాలి కదా నెక్స్ట్ మెమరీస్ అవే కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడూ ఉంటారు అక్కడే సో ఇది నాకు ఈ మధ్య కాలంలో భలే చిరాకేస్తుంది మా ఎంతసేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరుండి వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు అందరూ ఉండాలి కదమ్మా సో కొంచెం సేపటి తర్వాత స్నిగ్గీని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాను నా మొహం అయితే కొంచెం సీరియస్గానే ఉండింది కానీ అలా ఉండకూడదు అనుకుంటాను కానీ దాచుకోలేను ఎక్స్ప్రెషన్ అప్పటికప్పుడు బయటకు వస్తుంది అనమాట నాకు ఇక స్నిగ్గీ ఉండమ్మా మామూలు అయిపో అంటూ ఉండింది కొంచెం సేపటి తర్వాత ఇంకొక 10 minutesకి మామూలు అయిపోయాను అనుకోండి అది కూడా క్యూట్గా ఉండింది చిన్న డెకరేషన్ అనమాట చాలా బాగుండింది మీరు చూస్తారు కదా చూడండి సో ఎలాగూ కామెంట్స్లో పెడతారు ఎలా ఉంది అనేది ఆ రోజు లంచ్ పెట్టాము సో దానికి ఎక్కువ మంది అంతా రాయకుండా అంటే అప్లై చేయకుండా ఏంటి అంటే ఫస్ట్ కుంకుమ 5 మందిని పెట్టేసి తీసేసామన్నమాట ఇంక మళ్ళీ లేకపోతే అందరూ ఇంకా ఎక్కువగా పెట్టేస్తారు కదా స్నిగ్గీ డ్రెస్సింగ్ కూడా సింపుల్గా ఉండింది మా ఫ్లవర్స్తో ఒక దండ వేసుకోమన్నాను అది కూడా పంపించారు కానీ అది వద్దని వేసుకోలేదు అది కూడా ఉంటే కంప్లీట్గా ఉండేది చిన్న ఒడ్డాణం లాగా ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారులేండి ఇద్దరు వైట్ డ్రెస్సెస్తో చాలా ముచ్చటగా ఉండున్నారు మనోజ్ కానీ స్నిగ్గీ కానీ సో ఒక 1/2 hour అయిన తర్వాత అయిపోయిందమ్మా అంటే మీకు కంటిన్యూస్గా వీడియో వస్తూ ఉంటుంది తర్వాత ఏంటి అంటే వాళ్ళనిద్దరినీ 2 ప్లేసెస్లో కూర్చోబెట్టారు పద్మాల్లాగా పెద్ద ఇవి ఉన్నాయన్నమాట దాన్ని ఏమంటారు మరి వెజల్స్ అనుకోండి ఇద్దరిని ఒక దాంట్లో అంటే వద్దన్నాను ఫస్ట్ వేరువేరుగా కూర్చోబెడదాం తర్వాత కావాలంటే అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఈ గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట ఎప్పుడు మాకు ఛాన్స్ చెప్పాను బాబు మీరు అప్పుడే అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా మా రిక్కి ఇంకా మా అభి వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పట్టుకొని సో ఫస్ట్ అమ్మాయి మీద అబ్బాయి మీద మంగళ స్నానాలు చేపిస్తాం కదా చేసాం పాప కొంచెం చల్లగా ఉన్నాయి జిల్లు అంటా ఉండింది పిల్లలు ఇద్దరికి అయినా ఓర్చుకున్నారు ఇంకా తర్వాత జ్యోతి మా వియంకరాల పేరు జ్యోతి వాళ్ళని కూడా పోయమన్నాము సో చాలామందే వచ్చారు దానికి కూడా ఎవరైతే మెహందీకి వచ్చారో వాళ్ళందరూ హల్దీకి కూడా వచ్చారనమాట ఇంకా ఒక 10 minutesలో పోసేసామ్మా ఇంకా తర్వాత చూడండి అసలు ఆ కెమెరా వాళ్ళు కూడా వెనక్కి పరిగెట్టేశారు ఎందుకంటే ఆ గన్స్ పట్టుకొని పాపం వాళ్ళని తడిపి పారేశారు అసలు ఇంకా నేనేం చేశానంటే కొంతసేపటి తర్వాత వాళ్ళనే ఎందుకు చేస్తారు మనుషులు ఉన్నారు వీళ్ళందరి మీద వేయండి అని చెప్పాను అనమాట మా హరిత అయితే రెచ్చిపోయింది అందరి మీద పోసేస్తూ ఉండింది మా సీను హరిత అనమాట సో వీళ్ళైతే ఇంకా పిల్లలు పరిగెట్టి అందరి మీద పోసి తడిపేశారు మా ఎంజాయ్ చేసాం బాగా సో ఇట్లాంటివే కదా నవ్వుకుంటూ ఉంటాము ఇంకా స్నిగ్గీ వాళ్ళైతే ఇంకా ఫుల్ కనీసం ఒక అరగంట సేపు తడిచిపోయారనమాట ఇద్దరు బాగా ఎంజాయ్ చేసామ్మా ఈ ఫంక్షన్లో చూడండి ఇది తమ్ముడు కూతురుమా మీరు చూసారు అభిజ్ఞ కొంచెం ఎల్లోలోనే వచ్చింది చూడండి అదే అందరినీ చెప్తా మీకు పరిచయం చేస్తున్నాం ఇది మా చిన్న తమ్ముడు కూతురు నేహ హాయ్ చెప్పు నాన్న హాయ్ దా
ఇది కూడా మా కజిన్ కూతురు పూజిత. శిల్ప అమ్మ మా చిన్న మరదలు, మీకు చూపించాను ఒక 3 years బ్యాక్, గుర్తే ఉండుంటుంది. హాయ్. హలో. దా మా పెద్ద మరదలు హలో. మీకు బాగా పరిచయం హరిత. మా పిన్ని వాళ్ళు, మా పెద్ద పిన్ని చిన్న పిన్ని. రారా బుజ్జి. వీడు రోహన్, చిన్న తమ్ముడి కొడుకు వీడు. అందరం గాగుల్స్ కాన్సెప్ట్ కూడా అనమాట. నేను తలపైన పెట్టున్నాను, మళ్ళీ పెట్టుకుంటాను. నా ఫ్రెండ్ విజయ, తనుజక్క మీకు బాగా తెలుసు, అందరికీ పరిచయం చేస్తున్నాను. రాణిమ్మ, వీళ్ళంతా ఫ్రెండ్స్. నాగమణి మీకు తెలుసు కదా, నాగమణి పిల్లలు వీళ్ళిద్దరు. దా మధు. అంతే. ఇదో మధు మా చిన్న పిన్ని కూతురు. మా ఆ అమ్మాయి కొడుకు కూతురు. పాపారా ఎక్కడికి వెళ్తా అన్నావు? దా ఇదిగో కోడలు. కొడుకుని కూడా చూపిస్తాను. ఓకే ఇట్రండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఆనంద్ మనవరాలు. హాయ్ తల్లి. హాయ్ చెప్పు. అదే ఇదో బాబు, నేను పరిచయం చేయని అవసరం లేదు. వీడు నేను కూడా ఎల్లో కాన్సెప్ట్. మా వారి ఫ్రెండ్ శ్రవంత్, తమ్ముడు, అన్న, వీళ్ళ ఫాదరు. వీళ్ళు తెలుసు. ఇష్టమైన తమ్ముడు. వీడు చిన్న తమ్ముడు. మా రమణారెడ్డి మా చెల్లెలి హస్బెండ్, ఇందాక చూపించాను కదా మధు అని, పెద్ద తమ్ముడు. వీళ్ళిద్దరిని కూడా పరిచయం చేశాను. మా వియ్యంకులు సుబ్బారెడ్డి గారు. ఇప్పటి వరకు మా వియ్యంకురాలని చూపించలేదు కదా, ఇదిగోండి మా వియ్యంకురాలు మంజు, మృదుల వాళ్ళ మదరు. అనుషమ్మ మా చిన్నత్తమ్మ కోడలు. చిన్న కోడలు పెద్ద కోడలు. సో ఇక్కడ చిన్నగా సెట్ చేశారు మంగళ స్నానాలకి. తర్వాత అంతా ఫన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ.
ఫంక్షన్ చూసేసారు కదమ్మా. స్నిగ్గీ డెజర్ట్స్ ఆర్డర్ ఇచ్చింది మెహందీ ఫంక్షన్కి, ఈ హల్దీ ఫంక్షన్కి. చాలా స్పెషల్గా ఉన్నాయి మా అందరూ మెచ్చుకోవడమే అనమాట. సో అట్లా స్నిగ్గీ చాలా బాగా చేస్తుంది. డెకరేషన్ కూడా చూసారు కదా, అంతా స్నిగ్గీ మనోజ్ ప్లాన్ మాది. సో చాలా ముచ్చటగా ఉండింది, అందరూ భలే మెచ్చుకున్నారు. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మీకు సంగీత్ వీడియో చూపిస్తాను.